నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, ఏపీ పాలిటిక్స్ గురించి, ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఈ రోజు ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. అయితే చింతా రాజశేఖర్ గారు వైసీపీ సంబంధించిన వ్యక్తి అని చాలా మంది అంటున్నారు. మరి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం, ఆయన వైసీపీ పార్టీ నాయకుల లేదంటే నిజంగానే రాజకీయ విశ్లేషకుల, ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నేను చాలా వీడియోలు చూసాను. మీరు ఏ వీడియోలో ఎక్కడ ఎంత మందితో ఇంటర్వ్యూ చేసినా, ఎన్ని డిస్కషన్ వచ్చినా గానీ ప్రతిసారి కూడా వైసీపీకి ఫేవర్ గా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు నిజంగానే పార్టీ కోసం గతంలో అంటే ఎన్నికల ముందు నుంచి కూడా పార్టీ కోసం చాలా మాట్లాడడం జరిగింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే వైసీపీకి ఎందుకు అంత ఫేవర్ గా ఉన్నారు? నేను వైసీపీకి ఫేవర్ అంటాం కంటే కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేనకి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే 2014లో నేను వీళ్ళకే ఓటేసాను. ఎవరికి? కూటమికి. బీజేపీ, టీడీపీ, జనసేనకే ఓటేసాను. అప్పుడు కూటమి లేదు కదా. అవును కదా, అవుట్ సైడింగ్ సపోర్ట్ చేశారు. బీజేపీ, టీడీపీ అలయన్స్ లో ఉంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కానీ ప్రచారం చేసినారు. అప్పుడు కూడా ఈ మూడే ఉంటాయి. అప్పుడు ఏం ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఏడాది తిరగక ముందరే నరేంద్ర మోడీ తన నిజ స్వరూపం బయటపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ కి తీరని దగా ద్రోహం చేసి, అయినా కానీ పవన్ కళ్యాణ్ ఏమో నేను పోరాడతా, హమ్ లడేంగి అని, అదని ఇదని, మెడ తగ్గిపడినా కానీ అది అడుగు వెనక్కి పడదని అదంటాడు ఇదంటాడు, కానీ ఏం పోరాటం చేయలేదు. లోపల అంతా అండర్స్టాండ్. ఇక చంద్రబాబు నాయుడు అయితే మాకు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చాడు. సో వాళ్ళ మీద కోపం ఉండదు. ఆయన ఎందుకు అసలు వద్దన్నాడు? ఇప్పుడు భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు అంత విధ్వంసకారి ఎవరు ఉండడు. తన రాష్ట్రాన్ని తన చేతులతో నాశనం చేసే రాజకీయ నాయకుడు నేను ఎక్కడా చూడలే. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తా ఉన్నారంటే పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెడితే ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని ఇస్తామన్నారు. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలా అన్నాడు. ప్యాకేజీ ఇస్తే పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టారు. పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు. అయినప్పటికీ నాకు ఉత్తరం రాసిచ్చిందంటే అంతటి విద్వేషపూరితమైన రాష్ట్రాన్ని అంతగా ద్వేషించే వ్యక్తి ఎవరు ఉండరు. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మాకు మెడికల్ కాలేజీలు వద్దని రాసిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన తర్వాత ఎవరు ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరుస్తున్నారు, ఎవరు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూరుస్తున్నారన్న మనం బెరీజ్ వేసుకోవడానికి ఈ రెండు ఉదంతాలు చాలు. ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చంటే ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిచ్చారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళకి వ్యతిరేకమే అనుకోండి, వైసీపీకి మీరు ఫేవర్ కాదు. కానీ నాకేమనిపిస్తుంది, ఇప్పుడు మీరు నిజంగానే వైసీపీకి ఫేవర్ కాకపోతే అమరావతిలో ఇంత నష్టం జరుగుతుంది అని వైసీపీ పార్టీ వాళ్ళు కానీ వైసీపీకి సంబంధించిన ఎవరు కూడా ముందుకు వచ్చి బయటకు మాట్లాడలేదు, ఎవరు రాద్ధాంతం చేయలేదు. మరి మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? దీని గురించి ఎందుకు ప్రజల వరకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు? 3 రాజధానులు ఉండాలంట. నేనేమంటున్నా, అమరావతి రాజధాని ఉండాలి కానీ అక్కడ అభివృద్ధి జరగొద్దట. నేను వైసీపీ ఎట్లా అవుతా? నేను 3 రాజధానులు కట్టండి, అమరావతి వద్దంటే నేను వైసీపీ అవుతా. నేనేమంటున్నాను, ఇక్కడ 5 లక్షల కోట్ల సంపద ఉందంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ నిజంగానే ఉంటే ఇక్కడ రాజధాని కట్టండి, కానీ ఆ లాభము ప్రజలకు రావాలంటున్నాను. వైసీపీ స్టాండ్కి నా స్టాండ్కి తేడా ఉన్నది, మీరు గమనించాలి. నేనేమంటున్నాను, అమరావతి ఏకైక రాజధాని ఉండాలి, అమరావతిలోనే రాజధాని కట్టి ఆ లాభం ఖజానాకి రావాలంటున్నాను. వైసీపీ ఏముంటుంది? 3 రాజధానులు అంటుంది. సో నేను వైసీపీ ఫేవర్ ఎట్లా అవుతుంది? వైసీపీ ఫేవర్ కాదు. ఇక్కడ ఏమంటే నేను అవినీతికి వ్యతిరేకము, ప్రభుత్వ ఖజానా దోపిడీకి వ్యతిరేకం. నేను వైసీపీకి ఫేవర్ కాదు. అంటే ఇప్పుడు మీరు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా అనేది? స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి నేను వార్డు మెంబర్ గా పోటీ చేయమంటారా, పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేయమంటారా? నాకు ఆ ఉద్దేశాలు ఏమీ లేవు. అంటే పొలిటికల్ గా మీరు ఇంత అవగాహన ఉండి ఇదంతా చేస్తున్నారంటే నిజంగానే పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టం ఒకప్పుడు ఉండేది నాకు. ఎమ్మెల్యే మా ఊరు అవనిగడ్డ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి
నాకు మా ఊరికి ఎమ్మెల్యే అయ్యి ఏదన్నా చేయాలనే ఊరికే ఉండే నాకు. కానీ మనకి ఉన్న ఆర్థిక స్తోమత, మనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోదని చెప్పేసేసి మనం పెద్దగా దాని గురించి ఆలోచించలేదు అసలు. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ అయితే ఉండకపోవచ్చా భవిష్యత్తులో? ఇప్పుడున్న నా వయసు రీత్యా ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు నా వయసు లెక్కేసుకుంటే గనక అప్పుడు ఎన్నికయ్యి మళ్ళీ ఆ తర్వాత 5 సంవత్సరాలు నేను పెద్దగా పని చేసి మా ఊరికి కానీ, మా నియోజకవర్గానికి ఉరగబెట్టేది ఏమి ఉండదు. సో ఇంకా పొలిటికల్ గా నేను పోటీ చేసాం అనేది రూల్డ్ అవుట్. అసలు ఎందుకంటే ఎన్నికలు ఇప్పటి నుంచి ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఆ తర్వాత 5 సంవత్సరాలు నేను పని చేయాలా. అప్పుడు నా వయసు ఏంటి, నా ఆరోగ్యం ఏంటి అనేది లెక్కేసుకుంటే పిచ్చితనం అనిపిస్తుంది, అవసరం లేదనిపిస్తుంది. సో నేను ఇక రాజకీయ విశ్లేషకుడిగా అలాగే రాజకీయ వ్యూహకర్తగా ఉందాం అనుకుంటున్నాను. రాజకీయ పార్టీలకి వ్యూహాలు ఇవ్వటం అలాంటి. అంటే కేవలం ఒక పార్టీ వరకే మీరు దాన్ని బయాస్డ్ గా ఉండడం జరుగుతుందా, లేకపోతే జరుగుతున్నటువంటి అంశాలని ఏదైనా ఏ పార్టీ అయినా కానీ మీరు దాన్ని ఎత్తి చూపించగలరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద పోరాడుతుంది హర్యానా మరియు మహారాష్ట్రలో. వాళ్ళు హర్యానా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు, మేము యాక్సెప్ట్ చేయమని. అప్పుడు వాళ్ళకి నేను కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పాయింట్స్. ఈవీఎంలో ఇలా మోసం జరుగుతుంది, ఇవి లేవనెత్తి ఈయన ఆధారంగా మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అంటే దాన్ని ఆధారంగా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు దాని మీద వాదనలు జరుగుతున్నాయి. సో నేను హర్యానా మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఈవీఎంల మీద ఎలా పోరాడాలో వ్యూహం ఇవ్వడం జరిగింది. అట్లాగే రానున్న ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ ఎన్నికలలో ఒక పార్టీ, ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీకి, పంజాబ్లో ఒక పార్టీతో ఎన్నికల వ్యూహాల గురించి చర్చలు అయితే చేస్తున్నాను. సో ఒక వైసీపీ అనే కాదు, దేశంలో ఏ పార్టీకైనా సరే రాజకీయంగా నాకున్న ఆలోచనలు వాళ్ళకు ఉపయోగపడతాయి అనుకుంటే దానికి నిర్దిష్టమైన ఫీజు తీసుకొని వాళ్ళకి నా సేవలు అందించడం జరుగుతుంది. సో ఒక వ్యూహకర్తగా టీం ఉందండి. టీం అంటే యూపీలో ఒక 2 ఉన్నారు, అండ్ పంజాబ్లో ఒకరు ఉన్నారు, ఢిల్లీలో ఒకరు ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ద్వారా కొంతమంది పరిచయం అయ్యారు, హర్యానాలో కొంతమంది పరిచయం అయ్యారు. కాకపోతే వ్యూహం మొత్తం నాది. ఇక్కడ టీం అంటే అక్కడ ఉన్న సజెషన్ ప్రకారం నా ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ స్థానికంగా నేతలతో కాంటాక్ట్ అయ్యి ఈ ఆలోచన ఇతను ఇలా చెప్తున్నాడు, ఇతనితో ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడండి, ఇతని వ్యూహం ఇలా ఉందని జాతీయ స్థాయి నాయకులకు కానీ లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులకు కానీ నాకు పరిచయం ఏర్పాటు చేయడం, వాళ్ళతో సంప్రదింపులు చేయడం, మీటింగ్లు ఏర్పాటు చేయడం కోసం టీం అయితే ఉంది. రైట్ సార్. సో ఈ రోజు సార్ చెప్పినట్టుగా మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. చింతా రాజశేఖర్ గారు ఏ పార్టీకి అతిథులు కాదు, వైసీపీ అని అనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు అయితే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కానీ, పరిస్థితుల మీద కానీ, విషయాల మీద కానీ అవగాహన కల్పించడమే కాకుండా అవినీతి అక్రమాలు ఏ పార్టీలో జరిగినా దాన్ని వేలెత్తి చూపించడానికి తాను ముందుంటానని అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్.